రైట్, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితం దివ్యల మాధురి ప్రయాణించిన కార్ విజువల్స్ అయితే మనం చూసాం. ప్రస్తుతం దివ్యల మాధురి పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాను కొన్ని సంచలన కామెంట్స్ అయితే చేశారు. నేను చనిపోవాలనుకున్నానంటూ కూడా దివ్యల మాధురి స్టేట్మెంట్ ఇచ్చారు. చనిపోదామనే ఉద్దేశంతోనే హైవే పైకి వచ్చారంటూ కూడా మాధురి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. వాణి తనపై తన పిల్లలపై చేస్తున్న ఆరోపణలు భరించలేకే ఈ ఘాతుకానికి ఈ ఘటనకు పాల్పడ్డానంటూ కూడా దివ్యల మాధురి వివరించే ప్రయత్నం చేశారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి బాలు సిద్ధంగా ఉన్నారు. బాలు, మాధురి వ్యాఖ్యలు ఏ రకంగా అర్థం చేసుకోవాలి? వాణి చేస్తున్న వ్యాఖ్యలు భరించలేకే తాను సూసైడ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటి ప్రమాదానికి దారితీశానంటూ కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాసేపటి క్రితమే టీవీతో మాట్లాడినటువంటి దివ్యల మాధురి ప్రస్తుతానికి రోడ్డు ప్రమాదంలో గురయ్యారు. రోడ్డు ప్రమాదంలో యాక్సిడెంట్ గురయ్యారు. మేడం, కాసేపటి క్రితం మేము మీతో మాట్లాడడం జరిగింది. ఏం జరిగింది ఇందులో? ఏమండి, నేను ఒకటే చెప్తున్నాను, నా పిల్లల మీద ఆవిడ చేసిన ఎలిగేషన్స్ నేను తీసుకోలేకపోతున్నాను. నా మనసుకు చాలా బాధ కలిగించి నేను ఆత్మహత్య చేసుకుందాం అని డిసైడ్ అయ్యి నా సెల్ఫ్ డ్రైవింగ్లో వచ్చి నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. మరి ఎలా బతికానో నాకు తెలీదు. ఇప్పుడు కూడా నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్కి సరైన యాక్షన్ పోలీస్ వారు తీసుకోకపోతే నేను ఇప్పుడు కూడా మళ్ళీ సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను మీ అందరి సమక్షంలో. ఏం డిమాండ్ చేస్తున్నారు మేడం? నా పిల్లల మీద చేసిన కామెంట్స్కి వాణి గాని అరెస్ట్ చేయాలి. ఏవైతే లీగల్గా ఉంటాయో యాక్షన్స్ అవన్నీ ఆవిడ మీద తీసుకోవాలి. చిన్నపిల్లల మీద చిల్డ్రన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాక్షన్స్ తీసుకోవాలి. పసిపిల్లల మీద చేసిన కామెంట్స్ అన్నిటికీ ఆవిడ పాప చేసిన కామెంట్స్కి సరైన లీగల్ యాక్షన్ తీసుకోమనండి, లేదంటే నన్ను చావమనండి. నేను ఇలాగే చచ్చిపోతాను. 2 రోజుల నుంచి వస్తున్న వివాదంలో డిప్రెషన్ గురయ్యారా? ఏం జరిగింది? నా మీద వచ్చిన ఎలిగేషన్స్ కూడా నేను డిప్రెషన్ గురవలేదండి. నేను స్ట్రాంగ్ గానే ఎదుర్కొన్నాను. కానీ నిన్న నుంచి ఆవిడ నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్ నేను భరించలేకపోతున్నానండి. ఆ ట్రోల్స్, పిల్లల మీద ఎలిగేషన్స్ నేను భరించలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు. 2 రోజుల నుంచి కూడా తన పిల్లలపై కానీ తనపై కానీ వివాదం జరుగుతూ ఉంది. తనపై ట్రోల్స్ చేస్తున్నారు. DNA టెస్టులు చేయాలంటూ కూడా చేస్తున్నారు. దీంతో తను తీవ్ర ఇబ్బంది గురాను, తీవ్ర అసహనానికి గురాను. దీంతో చనిపోవాలని చెప్పేసి హైవే పైకి ఎక్కాను. హైవే పై భారీ స్పీడ్తో వెళ్తూ సెల్ఫ్గా సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. ఈ సమయంలో ఎలా బతికానో తెలియదు. అయినప్పటికీ కూడా తను బతికినప్పటికీ కూడా ఏదైతే తనకి ఇబ్బంది పెడుతున్నటువంటి దువ్వాడ వాణిపై అయితే చర్యలు తీసుకోవాలి, తను అరెస్ట్ చేయాలని చెప్పేసి అయితే దివ్యల మాధురి డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సూర్యతో బాలు, 10 టీవీ జిల్లా. నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు, నేను తీసుకో. లెట్ మీ డై, నన్ను చావుని. నేను చచ్చిపోతే నా చావుకు మాత్రం కానే దువ్వాడు వాణి, ఇది మాత్రం రాసుకోండి అందరు. నా చావుకి కానే దువ్వాడు వాణి. నా ఫ్యామిలీ మెంబర్స్ ఏడుస్తున్నారు. మా సిస్టర్ వాళ్ళు పెద్ద ఫ్యామిలీ, వాళ్ళు జాయింట్ కలెక్టర్. మా సిస్టర్ వాళ్ళు మాయ గారు వాళ్ళు కనీసం బయటకు రాలేకపోతున్నారు. ఎన్ని ఎలిగేషన్స్ చేసింది కాదండి, ఇన్ని ఎలిగేషన్స్ చేసింది. నేను అదే నా పిల్లల మీద ఎందుకండి కామెంట్స్ చేయాలి? చిన్న పిల్లలు కదండి. 4 సంవత్సరాల పాపకి ఏం తెలుస్తుందండి? 8 సంవత్సరాల పాపకి ఏం తెలుస్తుంది? 9 సంవత్సరాల పాపకి ఏం తెలుస్తుందండి? ఈమెకి ఎటువంటి యాక్షన్ తీసుకోరా? అటువంటి కామెంట్స్ కి ఎవరు ఎలాగైనా కామెంట్ చేయొచ్చా? నేను తీసుకోలేకపోతున్నాను. అందుకే నేను చచ్చిపోదాం డిసైడ్ అయ్యాను. నేను చచ్చిపోతాను కూడా, నాకు బతకాలని అయితే లేదు. ఎంత మాట్లాడుతున్నా నా ఫ్యామిలీ మెంబర్స్ చాలా సఫర్ అవుతున్నారండి. నేను నా మీద వచ్చిన ఎలిగేషన్స్ నేను తీసుకోగలుగుతున్నాను, కానీ ఆవిడ నా పిల్లల మీద చేసిన కామెంట్స్ నేను తీసుకోలేకపోతున్నాను. నాకు నేను ఎంత సర్ది చెప్పుకున్నా నేను తీసుకోలేకపోతున్నాను. నా పిల్లల మీద చేసిన కామెంట్స్ నాకు చాలా మెంటల్ డిప్రెషన్ గురి చేస్తున్నాయి బాగా. నేను ఎంత స్ట్రాంగ్ ఉమెన్ అయినా సరే నా పిల్లలు గుర్తొస్తుంటే నాకు చాలా మెంటల్ డిప్రెషన్కి గురవుతున్నాను. ఆవిడ చేసిన ఎలిగేషన్స్కి, ఆమెను ఇప్పుడు నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్కి ఆమెను అరెస్ట్ చేయమని నేను పోలీస్ వారిని కోరుకుంటున్నాను. లేదంటే నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడే చచ్చిపోతాను. నన్ను మాత్రం ఇలా వదిలేయండి. మెంటల్గా నాకు చాలా డిప్రెషన్ గురి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను, చేసుకున్నాను. ఇది క్రైమ్ అయితే క్రైమ్ అని తీసుకోండి. ఇది క్రైమ్ అనుకున్నా, సూసైడ్ చేసుకున్న నేరం అనుకున్నా. పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దివ్యల మాధురి కామెంట్స్ మనం చూసాం. ఖచ్చితంగా దువ్వాడ వాణి ఏవైతే తన మీద తన పిల్లల మీద లేనిపోని ఆరోపణలు చేస్తోందో ఆ వ్యాఖ్యలు నేను తీసుకోలేకపోతున్నాను. ముఖ్యంగా తన మీద ఎటువంటి కామెంట్స్ చేసినా
దాన్ని నేను ధైర్యంగా ఎదుర్కొంటాను, కానీ తన ముగ్గురు పిల్లల మీద తాను చేస్తున్న వాణి ఏదైతే చేస్తున్న కామెంట్స్ నేను తీసుకోలేకపోతున్నాను, అందుకే బలవన్మరణానికి పాల్పడే ప్రయత్నం చేశానంటూ కూడా ఆ దివ్యల మాధురి వివరించారు. తాను ఎలా బతికేనో తనకు అర్థం కావట్లేదని, అతివేగంగా కావాలనే సూసైడ్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఒక వెహికల్ని చాలా బలంగా ఢీకొట్టానని, అయితే ఏ రకంగా బతికి బయటపడ్డానో నాకు అర్థం కావట్లేదని, వాని మీద ఖచ్చితంగా న్యాయపరంగా చర్యలు తీసుకోవాలి, కుదిరితే అరెస్టు చేయాలి, అప్పుడే నేను ట్రీట్మెంట్ తీసుకుంటా, లేదంటే ఖచ్చితంగా మరోసారి బలవన్మరణానికి ప్రయత్నిస్తానంటూ కూడా దివ్యల మాధురి చెప్తున్న స్టేట్మెంట్ మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు ప్రమాదానికి గురైన కారుని మనం చూస్తూ ఉన్నాం. రెడ్ కార్ ఏదైతే స్కోడా కారు ఉందో దానిలోనే దివ్యల మాధురి పలాస టోల్ గేట్ వద్ద ప్రమాదానికి గురైంది. టెక్కల్ నుంచి పలాస వెళుతున్న క్రమంలో అతి వేగంగా తాను ప్రయాణిస్తూ ఒక కారును ఢీకొట్టింది. దీంతో కారు ఒక్కసారిగా పల్టీలు కొట్టాయి. హుటాహుటిన తనను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో తాను చికిత్స పొందేందుకు కొంత నిరాకరిస్తూ ఉన్నారు. తన ముగ్గురు పిల్లల మీద, చిన్న చిన్న పిల్లలున్నారు, వారి మీద వాణి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. డిఎన్ఏ టెస్టులు చేయాలంటూ కూడా ఇటువంటి ఆరోపణలు చేయడం తనను చాలా బాధిస్తున్నాయని, తన మీద ఎటువంటి వ్యాఖ్యలు చేసినా తాను చాలా స్ట్రాంగ్గా దాన్ని ఎదుర్కొంటున్నాను, కానీ తన పిల్లల మీద చేస్తున్న వ్యాఖ్యలను నేను భరించలేకపోతున్నానంటూ కూడా దివ్యల మాధురి చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు దివ్యల మాధురి పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన తర్వాత మీడియాతో మాట్లాడే దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఆ పైన రోడ్డు ప్రమాదానికి గురైన, అంటే మాధురి తనకు తానుగా సెల్ఫ్ డ్రైవ్ చేస్తూ అతివేగంగా వెళ్ళిన తర్వాత రోడ్డు ప్రమాదానికి గురైంది. ఇది రోడ్డు ప్రమాదం కాదు, కావాలనే బలవన్మరణానికి ప్రయత్నించారంటూ కూడా ఆమె చెప్తుంది. ఆ కారు ప్రమాద దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు, నేను తీసుకో. లెట్ మీ డై, నన్ను ఏమో చావని. నేను చచ్చిపోతే నా చావుకు మాత్రం కారణం దువ్వాడు వాణి, ఇది మాత్రం రాసుకోండి అందరు. నా చావుకి కారణం దువ్వాడు వాణి. నా ఫ్యామిలీ మెంబర్స్ ఏడుస్తున్నారు. మా సిస్టర్ వాళ్ళు పెద్ద ఫ్యామిలీ, వాళ్ళు జాయింట్ కలెక్టర్, మా సిస్టర్ వాళ్ళు మాయ గారు, వాళ్ళు కనీసం బయటకు రాలేకపోతున్నారు. ఎన్ని ఎలిగేషన్స్ చేసింది కాదండి, ఇన్ని ఎలిగేషన్స్ చేసింది. నేను అదే నా పిల్లల మీద ఎందుకండి కామెంట్స్ చేయాలి? చిన్న పిల్లలు కదండి, 4 సంవత్సరాల పాపకి ఏం తెలుస్తుందండి? 8 సంవత్సరాల పాపకి ఏం తెలుస్తుంది? 9 సంవత్సరాల పాపకి ఏం తెలుస్తుందండి? ఈమెకి ఎటువంటి యాక్షన్ తీసుకోరా? అటువంటి కామెంట్స్ కి ఎవరు ఎలాగైనా కామెంట్ చేయొచ్చా? నేను తీసుకోలేకపోతున్నాను, అందుకే నేను చచ్చిపోదామని డిసైడ్ అయ్యాను. నేను చచ్చిపోతాను కూడా, నాకు బతకాలని అయితే లేదు. ఎంత మాట్లాడుతున్నా నా ఫ్యామిలీ మెంబర్స్ చాలా సఫర్ అవుతున్నారండి. నేను నా మీద వచ్చిన ఎలిగేషన్స్ నేను తీసుకోగలుగుతున్నాను, కానీ ఆవిడ నా పిల్లల మీద చేసిన కామెంట్స్ నేను తీసుకోలేకపోతున్నాను. నాకు నేను ఎంత సర్ది చెప్పుకున్నా నేను తీసుకోలేకపోతున్నాను. నా పిల్లల మీద చేసిన కామెంట్స్ నాకు చాలా మెంటల్ డిప్రెషన్ గురి చేస్తున్నాయి బాగా. నేను ఎంత స్ట్రాంగ్ ఉమెన్ అయినా సరే నా పిల్లలు గుర్తొస్తుంటే నాకు చాలా మెంటల్ డిప్రెషన్ గురవుతున్నాను. ఆవిడ చేసిన ఎలిగేషన్స్కి, ఆమెను ఇప్పుడు నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్కి ఆమెను అరెస్ట్ చేయమని నేను పోలీస్ వారిని కోరుకుంటున్నాను. లేదంటే నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడే చచ్చిపోతాను, నన్ను మాత్రం ఇలా వదిలేయండి. మెంటల్గా నాకు చాలా డిప్రెషన్ గురై సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను, చేసుకున్నాను. ఇది క్రైమ్ అయితే క్రైమ్ అని తీసుకోండి. ఇది క్రైమ్ అనుకున్నా, సూసైడ్ చేసుకున్న నేరం అనుకున్నా